హే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వర్క్ ఫ్రమ్ హోమ్లో హ్యాపీగా ఒక పక్క వర్క్ చేసుకుంటూనే మరో పక్క ఇంట్లో పనులన్నీ మేనేజ్ చేసుకుంటూ కొంతకాలం వరకు చాలా బాగా గడిచింది అందరికీ కూడా. బట్ వన్ ఫైన్ డే కంపెనీస్ నుంచి ఇంకా మీ యొక్క హ్యాపీ పీరియడ్ అయిపోయింది, మీరంతా కూడా ఆఫీస్కి వచ్చి పని చేయాలని చెప్పి మెయిల్స్ అయితే వచ్చాయి. చాలామంది చాలా చిరగ్గా ఫీల్ అయ్యారు. అబ్బా ఏంట్రా బాబు, మళ్ళీ ఆఫీస్కి వెళ్ళాలి, ఆ ట్రాఫిక్ కానీ ఆ పొల్యూషన్ కానీ అంత పెద్ద టైం టేకింగ్ అవ్వరు, ఎందుకు ఎట్లా చేస్తున్నారు అనుకుంటూనే చిరగ్గా ఫీల్ అవుతూనే తిరిగి మళ్ళీ ఆఫీస్కి వెళ్ళడం అయితే స్టార్ట్ చేశారు. కొన్ని కంపెనీస్ అయితే మ్యాండేటరీ కూడా చేశాయి. ఈవెన్ వర్కింగ్ డేస్ మొత్తం 5 days కూడా మీరైతే ఆఫీస్కి వెళ్ళి పని చేయాలి. అలాంటి పరిస్థితుల్లో మనం ఏం చేయలేము. బట్ ఇలాంటి మూమెంట్లో కూడా మన వాళ్ళు ఈ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ని ఎక్కొట్టడానికి చాలా మార్గాలు అయితే కనుక్కున్నారనమాట. ఇందులో బాగా పాపులర్ అయిన 2 ways ఏంటో మీకైతే చెప్పడానికి ట్రై చేస్తాను. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు మీకు కనుక ఈ ఛానల్ కంటెంట్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, కామెంట్ అండ్ షేర్, సబ్స్క్రైబ్. సో ఇందులో నెంబర్ 1 వచ్చి కాఫీ బ్యాడ్జింగ్. కాఫీ బ్యాడ్జింగ్ అంటే ఏంటంటే ఏం లేదు, మనం ఉన్నామా లేదా అక్కడికి వెళ్ళి జస్ట్ అటెండెన్స్ వేసుకుని మాత్రం రావడం అనమాట. అంటే ఆఫీస్కి వెళ్ళడం, స్వైపింగ్ చేయడం, ఒక మసాలా దోశ సాப்பிటి, ఒక నల్ల కాఫీ కుడిచి ఇంటికి వచ్చేయడం, అంతే. అంతకుమించి చేయాల్సింది ఏం లేదు. ఏదో అందలాగా పొద్దున్న రెడీ అయిపోయి వెళ్ళిపోవడం ఆఫీస్కి, జస్ట్ స్వైపింగ్ చేసేసి బ్యాగ్ అక్కడ పెట్టేసి ఏదైనా తినేసి ఇంటికి వచ్చేయడం మాత్రం. సో నేను ఆఫీస్కి వస్తున్నాను అని చెప్పి చూపించడం మాత్రం అనమాట. ఇది చాలామందికి చాలా బాగా వర్కౌట్ అయింది. ఇది చాలా వరకు రీసెంట్గా కూడా చాలా వర్క్ అయింది. ఎప్పటికి కూడా కొన్ని కంపెనీస్లో చాలామంది ఎంప్లాయీస్ దీన్ని అయితే ఫాలో అవుతారు. బట్ కంపెనీస్ అన్నీ కూడా అలా చూస్తూ ఊరుకో కదా, ఎప్పటికైనా సరే ఖచ్చితంగా ఆఫీస్కి రావాలని చెప్పి చెప్తాయి. బట్ అంతవరకు ఇదైతే చాలా మంచివే అనమాట. ఇది నెంబర్ 1. అండ్ నెంబర్ 2 వచ్చి షాడో పాలసీస్ అనమాట. షాడో పాలసీస్ అంటే చాలా రకాలుగా ఉంటాయి. ఇందులో మెయిన్గా ఏంటంటే ఒక కంపెనీ ఒక రూల్ పెడుతుంది, ఒక ఆర్గనైజేషన్ ఒక రూల్ పెడుతుంది. బట్ ఈ రూల్స్ అనేవి వచ్చేటప్పటికి ప్రాజెక్ట్ని హ్యాండిల్ చేస్తున్న ప్రాజెక్ట్ మేనేజర్కి వర్కౌట్ అవ్వనమాట. ఆయన చెప్తాడు, ఆయన సీతయ్య, ఆయన ఎవడ మాట వింటనమాట. ఆయన ఏం చెప్తే అదే రూల్ ఆ ప్రాజెక్ట్లో. సో వీళ్ళు ఏం చేస్తుంటారంటే ఎంప్లాయీస్ ఎవరికైతే ఈ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ వద్దో ఈ మేనేజర్ దగ్గర కొద్దిగా మంచిగా బిహేవ్ చేస్తారు. సార్ ఎట్లయినా సరే నాకు కొద్దిగా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇప్పించండి, నేనైతే ఇక్కడ రాలేకపోతున్నానని చెప్పి. సో ఆయనకు కొద్దిగా కన్సర్న్ ఉంది వాళ్ళ మీద, వాళ్ళు ఏదైనా కొద్దిగా బాగా పనిచేస్తారు, ఆర్ అట్లీస్ట్ ఇది ఎవరికి బాగా వర్క్ అవుతుందంటే ఇండివిజువల్ కాంట్రిబ్యూటర్స్ ఎవరైతే ఉంటారు, అంటే ఒక టీం అంతా కూడా ఒక వేరే లొకేషన్లో ఉంటుంది, ఈయన ఒక్కడే మాత్రం ఒక చోట పనిచేస్తుంటాడు. సో ఇలాంటి వాళ్ళు ఆఫీస్కి వచ్చి కూడా పెద్ద యూజ్ ఏమి ఉండదు అనమాట, ఎందుకంటే వాళ్ళ టీం ఎక్కడో వేరే లొకేషన్లో ఉంటుంది. సో ఇలాంటి వాళ్ళకి ఇది ఎక్కువ యూజ్ అవుతుంది అనమాట. సో వీళ్ళు చెప్తారు, ఓకే మన కంపెనీ పాలసీ అలా ఉన్నప్పటికీ కూడా నేను కొద్దిగా కవర్ చేస్తాను, నువ్వు రావాల్సిన పని లేదులే, ఆఫీస్కి రావాల్సిన పని లేదులే, బట్ ఎప్పుడైనా ఇమీడియట్గా ఏదైనా అవసరం ఉంటే మాత్రం డెఫినెట్గా వెళ్ళాలని చెప్పి చెప్తారనమాట. సో ఈ విధంగా మేనేజర్స్ కొద్దిగా మేనేజ్ చేస్తారు. ఇది అన్ని చోట్ల జరుగుతుంది, అన్ని ప్రాజెక్ట్స్ జరుగుతుందంటే అలా కాదు, ఆ ఒక్క ప్రాజెక్ట్ మేనేజర్ని బట్టి ఉంటుంది అనమాట. సో ఈ 2 ways మీకు ఏం నచ్చాయి, ఆర్ మీరు ఏదైనా ఇదివరకు ఫాలో అయ్యారా, ఫాలో అయ్యేందులో మంచి రిజల్ట్స్ వచ్చాయనేది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయండి. ఇదే కాకుండా ఇంకా ఏమైనా ఉన్నాయి మీరు ఫాలో అయినవి, సక్సెస్ఫుల్గా ఈ వర్క్ ఫ్రమ్ ఆఫీస్ని ఎక్కొట్టడానికి మీరు ఫాలో అయిన ఏమైనా ఉంటే అది కూడా కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయడానికి అయితే ట్రై చేయడం. సో ఇది జస్ట్ ఒక ఇన్ఫర్మేషన్ పర్పస్గా మాత్రం మీకు షేర్ చేస్తున్నా. ఎప్పుడు కూడా మీ కంపెనీ రూల్స్ ఏవైతే పెడుతున్నాయో వాటైతే ఫాలో అవడానికి ఎప్పుడు కూడా ట్రై చేయండి. అండ్ మరో వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్, బాయ్.